ఇక్కడ చూడొచ్చు మనం. బతుకులు ఛిద్రం, పల్టీ కొట్టిన భారీ కంటైనర్ నేరుగా 2 ఆటోలపై పడ్డ అందులోని ఉక్కు స్తంభాలు, 4 దుర్మరణం, మరో 4కి తీవ్ర గాయాలు. వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై ఘటన. కంటైనర్ డ్రైవర్ మద్యం మత్తు వల్లే మృతులంతా వలస జీవులు, ఒకే కుటుంబ సభ్యులు. ఘటనపై రేవంత్ దిగ్భ్రాంతి చెందిందట. వరంగల్కి సంబంధించి చూడొచ్చు మనం ఇక్కడ కంటైనర్ ఆటో, కంటైనర్లో భారీ, ఇది పెద్ద కంటైనర్. మొత్తం మీద ఈ ప్రమాదం వల్ల 4 చనిపోయారు, మళ్ళీ 4 గాయపడ్డారట. ఇది వరంగల్ నుంచి ఖమ్మం పోయేటువంటి జాతీయ రహదారి మీద ఈ యాక్సిడెంట్ జరిగింది. అయితే ఈ కంటైనర్ నడిపేటువంటి డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆయన మద్యం మత్తులో ఉన్నట్టు తెలుస్తుంది మనకు. ఈ మృతులంతా కూడా వలస వచ్చిన వాళ్ళే, వలస జీవులేనట. ఇదేమైంది మరి, ఉక్కు స్తంభాలు పడ్డాయి. ఈ కంటైనర్లో ఉండేటువంటి ఉక్కు స్తంభాలు ఏవైతే ఉన్నాయో ఆ జాతీయ రహదారి మీద వస్తున్నప్పుడు ఆ పల్టీ కొట్టింది కంటైనర్, దాంట్లో ఉన్నటువంటి ఉక్కు స్తంభాలు వచ్చి ఈ ఆటో మీద పడి నుజ్జు అయినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఇది చూడొచ్చు మనం. అది 18 టైర్ల భారీ కంటైనర్, పెద్ద ఉక్కు స్తంభాలు లోడుతో వెళ్తుంది. డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు, ఫూట్గా మద్యం తాగి ఆ మత్తులో నడుపుతున్నాడు. అతడి ఈ నిర్లక్ష్యమే ఘోర రోడ్డు ప్రమాదానికి కారణమైంది. ఓ నిండు కుటుంబాన్ని ఛిద్రం చేసింది. మద్యం మత్తులో జోగుతున్న డ్రైవర్ కంటైనర్పై నియంత్రణ కోల్పోవడంతో అది అదుపు తప్పి పల్టీ కొట్టింది. ఆలోపు అందులోని ఉక్కు స్తంభాలు పక్క నుంచి వెళ్తున్న 2 ఆటోలపై పిడుగుల్లా పడ్డాయి. ఆటోలు ప్రయాణిస్తున్న వారు చీమల్లా 4 చనిపోయారు, 4 ఆపదలు అంటే ఇబ్బంది ఉందట.